మేయో క్లినిక్ అంటే సాధారణమైంది కాదు. దాదాపు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది హాస్పిటల్. అక్కడుండే డాక్టర్లు ఇలాంటి పరిశోధన చేసి ఖరీదైన సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, మాస్టర్ చెకప్ లాంటి వాటికి స్వస్తి పలికి చిన్న మన ఇంట్లోనే మన ఆరోగ్యాన్ని మనమే పరీక్షించుకోవచ్చు. డాక్టర్ అవసరం లేదు, హాస్పిటల్ అవసరం లేదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేవా అని తెలుసుకోవటానికి ఈ ఒంటి కాలుపై నిలబడే ఒక చిన్న పరీక్ష ద్వారా మనంతటగా మనమే మన ఆరోగ్యం బేరీజు వేసుకుని నేను పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నాను, నేను నిలబడలేకపోతున్నాను, అనారోగ్యం ప్రవేశించింది కనుక హాస్పిటల్కి వెళ్ళి అటువంటి వారు మాస్టర్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్, మెదడు నరాలు న్యూరాలజీ డాక్టర్ని, అలాగే గుండె డాక్టర్ని, వివిధ డాక్టర్లను సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. మరి ఇటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు ఉన్న యుగంలో ఇంత ఖరీదు లేని ఈ పరీక్షని అన్వేషించిన ఆ మహానుభావుడు, ఆ డాక్టర్కి జేజేలు పలకాలి, మొక్కాలని చెప్పి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా పేదవారు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తుంటే వైద్యులు ఒకంత విస్మయానికి గురయ్యారు. ఇంతవరకు అందరికీ తెలుసు ఒంటికాలు మీద నిలబడటం అనేది తెలుసు, కొంగజపం అంటే తెలుసు. దాన్ని ఎవరు కూడా ఆచరణలో పెట్టలేదు. దానికి వైద్యానికి ఆరోగ్యానికి లింక్ చేయలేకపోయారు. చూసారా అవురా, మేయో హాస్పిటల్ వైద్యుల యొక్క ఘనత. $1, ₹1 ఖర్చు లేకుండా ఏ విధంగా ఆరోగ్యవంతుడుగా ఉన్నారా లేదా అనేది నిర్ధారించుకునే ఈ ఒంటికాలు పరీక్ష మీరు కూడా ఈ వీడియో చూడగానే మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నారా లేదా తెలుసుకోండి. ఒంటికాలు మీద నిలబడండి. నిమిషం పాటు మీరు నిలబడ్డారు, మీ వయసుని బట్టి బ్రహ్మాండం. 60 దాటిన వాళ్ళు కూడా 30 సెకండ్లు నిలబడగలిగారు, మీ ఆరోగ్యం బ్రహ్మాండం. పురుషులకు స్త్రీలకు ఏమీ భేదం లేదు. ఇద్దరికీ ఆ సమయం అనేది ఒకటిగానే ఉంటుందని మేయో హాస్పిటల్ యొక్క శాస్త్రజ్ఞులు నిరూపించటం అనేది విశేషం. ఇది ప్రపంచ దేశాలలో హాస్పిటళ్లలో వైద్యులు వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వైద్య వర్గాలలో కలకలాన్ని లేపిన ఒంటికాలు పరీక్ష.